నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏమైంది మాధవీలత గారికి? మీకు ఆవిడేదో మీ మీద కేసు పెడుతుందంట, లేకపోతే మీ ఆస్తి అంతా రాయించుకుంటాను నేను, లేకపోతే మీ అంతు చూస్తాను, అది ఇది అనేసి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనంటారా? అసలుగా ఏం జరిగింది అంటే, జేసీ గారి గురించి, ఆయన పార్క్ గురించి ఈవిడ చాలా తప్పుగా మాట్లాడింది, టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఓకే. అంటే ఆయన తన నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఎన్నికవ్వబడుతూ ఉన్నాడు. రీసెంట్లీ వాళ్ళ అబ్బాయి కూడా ఎన్నికయ్యాడు. చాలామంది ఆడవాళ్ళ ఫాలోయింగ్ ఉంది వాళ్ళకి. నియోజకవర్గంలో అందరినీ చెల్లిల్లాగా తల్లుల్లాగా ట్రీట్ చేస్తాడు. వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబం మీద అంత నమ్మకం ఉంది. ఆయనకు సంబంధించిన ఒక టెరిటరీని ఈవిడ కావాలని టార్గెట్ చేసి, న్యూ ఇయర్ రాత్రి అక్కడికి వెళ్ళకండి, ఆడవాళ్ళు అక్కడికి వెళ్తే మీకు సేఫ్టీ ఉండదు, అక్కడ గంజాయి తాగే మగాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఏది పడితే అది చేసేస్తారు అని ఒక వాయిస్ రిలీజ్ చేసింది. న్యూ ఇయర్ రోజు ఆడవాళ్ళు దయచేసి బయటికి వెళ్ళకండి, ఎక్కడ పడితే అక్కడ రౌడీ వెధవలు ఉంటారు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు అంటే పద్ధతిగా ఉండేది, నీ మీద గౌరవం పెరిగేది. జేసీ గారి పార్కే వెళ్ళకండి, అక్కడే ఇలాంటి వాళ్ళు ఉంటారు అంటే నువ్వు జేసీ గారిని టార్గెట్ చేసి మాట్లాడినట్టు ఉంది. నాకు జేసీ గారు ఎవరో కూడా తెలియదు, బేటికి నాకు ఈమె కూడా ఎవరో తెలియదు. బట్ ఒకరి బిజినెస్నో, ఒకరి రెప్యుటేషనో, ఒకరి గుడ్ విల్నో టార్గెట్ చేసి ఇంకొకరు అనవసరంగా మాట్లాడితే 32 పళ్ళు రాలగొట్టే హక్కు మనకుంది. కాబట్టి నేను ఏం చెప్పానంటే, నువ్వెవరు వాళ్ళ గురించి అలా మాట్లాడడానికి అని చెప్పాను. ఉన్నమాట అంటే ఉలికెందుకు అని చెప్పేసి వీడికి ఒళ్ళుమండి నా గురించి ఏం పెట్టిందంటే, యాక్ట్రెస్ మాధవి ఈవిడ, దాసరి విజ్ఞాన్ నువ్వెవరో నాకు తెలియదు, నాకు నువ్వెవరో తెలియదు, నువ్వు ఒక పిల్ల పాము గాడివి, నేను పాము కాదు, ఇంత ఉన్నాను, నీకు నాకు పరిచయం లేదు, అవసరం కూడా లేదు, లైఫ్లో నీ పేరు విన్నది లేదు, నాకు నువ్వు ఏం చేసిన అన్యాయం లేదు, నీకు నేను చేసిన అన్యాయం లేదు, అవును నాకు నువ్వు ఏం అన్యాయం చేసావో నేను చెప్పలా, కానీ నా గురించి ఇంత అసభ్యంగా మాట్లాడుతావు, నీ గురించి అసభ్యంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు, నువ్వు ఆయన్ని తిట్టావు, ఆయన ఈ రెప్యుటేషన్ని టార్గెట్ చేసావు, ఆయన నిన్ను బూతులు తిట్టాడు. నన్ను అడిగిన యాంకర్ క్వశ్చన్ ఏం అడిగిందంటే, ఈయన మాట్లాడింది అమ్మాయిని ఇలా మాట్లాడటం కరెక్టా కాదా అన్నాడు. ఆబ్వియస్లీ కరెక్టే, ఎందుకంటే ఈమె అసలు అమ్మాయే కాదు అన్నాడు. ఎందుకంటే అమ్మాయి అయినా మనిషి అయినా మానవత్వం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఎలా సంఘంలో బతకాలనేది ఒకటి ఉంటుంది, అవతల వాళ్ళ గురించి ఏం మాట్లాడాలన్న ఇంకిత జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ లేని వల్ల నేనైతే మంచిగా ట్రీట్ చేయను. నా అభిప్రాయం అది, నా అభిప్రాయం నేను అక్కడ చెప్పాను 100%. నేను ఇంకా అదే స్టాండ్ పైన ఉన్నా. నెక్స్ట్, ఇప్పుడు ఈవిడ లాంగ్వేజ్, మీ అమ్మ నిన్ను సరిగ్గా కనిందా, ఎందుకు పుట్టావు, అన్నం తింటున్నావా, యువకుడివే కదా, ఏం పోయే కాలం, నీలాంటి భాష నేను మాట్లాడను. ఇప్పుడు ఎవరమ్మా ఇలాంటి భాష మాట్లాడింది? నా ఇంటర్వ్యూస్ ఇప్పటి వరకు చూడు, నా నోటికి అసలు బూత్ అనేదే రాదు. నేను కనీసం ఇదేంటి అత్యాచారం కేసు, రేప్ కేసు అని కూడా నా నోటి నుంచి రాక, నేను ఏంటంటే ఏదో జాకెట్ చింపిన కేసులు అని చెప్పేసి అలా మాట్లాడతానే తప్ప, కనీసం ఆడవాళ్ళని ఇలా కూడా నేను ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు. అండ్ నెక్స్ట్, రెడీ ఫర్ కేస్ అండ్ డిఫమేషన్ సూట్ 2, నీకు ఆస్తి ఉందా, మొత్తం రాయించుకుంటా అంట. ఓహో, అంటే ఇలా రాయించుకుంటున్నావా అందరు ఆస్తులు నువ్వు? ఇప్పటివరకు నాకు అర్థం కాల. లేకున్నా సూ చేస్తాను, ఇది సంగతి. సో వాట్ ఈస్ దిస్? ఈ అమ్మాయి ఇప్పుడు నేను ఇది చూడు, మీరు స్క్రోల్ చేయండి, నీకు పంపిస్తా తన ట్వీట్. ఇది ఎక్కడ పెట్టుకుందో ఏంటిది, వాట్సాప్ గ్రూపో లేకపోతే ఇన్స్టాలో ఎన్నో పెట్టింది, అది ఏడబెడతా మనకి ఎందుకులే, కానీ ఇట్ హ్యాపెండ్, జరిగిన సిచ్యువేషన్ ఇది. మాధవి గురించి నేను ఎప్పుడూ ఎక్కడ తప్పుగా అయితే మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడింది కూడా అసలు తప్పే కాదు. బికాజ్ తను ఏం చేసింది, చాలా చండాలంగా వాళ్ళు ఎవరో అక్కడ ఏదో న్యూ ఇయర్ ఈవెంట్ రోజు వాళ్ళందరూ అక్కడ పిలుచుకొని మహిళల్ని గ్యాదర్ చేస్తుంటే, అంటే అది చారిటీయో టికెటో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వెవరు మధ్యలో వెళ్ళే వాళ్ళని టార్గెట్ చేయడానికి? నీకు అసలు ఏం అధికారం ఉంది వాళ్ళపైన ఇంత మాట్లాడడానికి? ఇది తను చేసిన పని. కాబట్టి ఆ టాపిక్ గురించి మాట్లాడాం. నాకు అది ఎదురైన క్వశ్చన్ కూడా ఒకటే, పాపం పలానా ఒక ఆడపిల్ల మీద జేసీ గారు విరుచుకు పడ్డారంట, చాలా బూతులతో మాట్లాడట, కరెక్టా కాదా అని అడిగారు. 100% కరెక్టే, చెప్పుతో దన్నాల్సింది, జస్ట్ 2 బూతులతో వదిలేశాడని చెప్పాను. అది సంగతి. ఎప్పుడు ఎవరికి అధికారం లేదమ్మా, నీకైనా నాకైనా సరే, ఎదురింటికి వెళ్ళి పక్కింటికి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు, ఎప్పుడు కానీ ఎవరికీ లేదు. మాట్లాడకూడదు, తప్పది 100%. అది కావాలని టార్గెట్ చేయకూడదు. నీకు అక్కడ ఏదైనా అన్యాయం జరిగిందా? ఇప్పుడు నిజంగా ఆ పార్క్కి నువ్వు వెళ్తే ఎవడన్నా నీ మీద అసభ్యంగా ప్రవర్తిస్తే
అప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పాలి ఏమని, నేను ఇలా పలానా చోటికి వెళ్తే పలానా వాళ్ళు నా మీద అసభ్యంగా దాడి చేశారండి, నాకు తగిలిన అన్యాయం ఇంకా వేరే ఆడకూతురికి జరగొద్దని నేను ముందుకు వచ్చాను, కాబట్టి ఆ చోటుకి వెళ్ళకండి అంటే పద్ధతిగా ఉంటుంది. అప్పుడు నిజంగా నీకేమైందనేది నిజంగా కోర్టు వరకు వెళ్తుంది, ఎంక్వైరీ చేస్తారు, పోలీస్ కేసులు పెట్టుకోవచ్చు, 100 చేయొచ్చు. నిజంగా జేసీ పార్క్లో అయితే ఆయన కూడా దిగి వస్తాడు. ఇప్పుడు ఆయన సారీ చెప్పాడు, అఫ్ కోర్స్ ఆ సారీ కూడా ఈవిడకి వర్తించదు 100%. దానికి ఈవిడ ఎగిరెగిరి పడేది. నాకు ఇప్పుడు అర్థమైంది, ఆయనే నాకు సారీ చెప్పిన తర్వాత వీళ్ళెవరు నన్ను తప్పనడానికి అని. నువ్వు చేసింది తప్పే అది.